పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని అందలి ప్రియ దైవ బిడ్డలారా, పరమ పవిత్ర క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తముల మహోత్సవానికి అందరినీ కూడా యేసు ప్రభువు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2-3 వాక్యములు 14 నుంచి 16 వచనం వరకు. పునీత పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 16-17 వాక్యములు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 మొదలుకొని 58వ వచనం వరకు. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్లారా, ఈ యొక్క మహోత్సవం 13వ శతాబ్దంలో ప్రభైన దేవాదేవుడిచ్చిన దర్శనము ద్వారా ప్రారంభమవుతుంది. చరిత్రను ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే 13వ శతాబ్దంలో సిస్టర్ జూలియానాకి ప్రభైన దేవాదేవుడు దర్శనమిస్తూ ఈ యొక్క మహోత్సవాన్ని ఘనముగా జరుపుకోనే సందేశాన్ని అందజేశారు. పునీత జూలియానా దర్శనము ద్వారా బెల్జియం దేశంలో ప్రభైన దేవాదేవుడు ఆమెకు ఒక దర్శనములో అందమైన చంద్రుని చూపిస్తూ, ఆ చంద్రునిలో ఒక మచ్చ అనేది ఉంది, నల్ల మచ్చ. ఆ మచ్చ కథోలికా శ్రీ సభలో దివ్య సప్రసాదానికి ఉన్న లోటుగా తెలియజేశారు. కాబట్టి దివ్య సప్రసాద మహోత్సవాన్ని ఘనముగా జరుపుకోవాలి. ఆ మచ్చ అనేది ఆ లోటు అని గుర్తు చేస్తున్నా. దానివల్ల భగవంతుడు చెప్పిన ప్రకారం త్రిత్వాయిక సర్వేశ్వరుని పండుగ తర్వాత ఈ పండుగ జరపాలి అని భగవంతుడు ఆమెకు సందేశాన్ని ఇచ్చారు. ప్రియా దైవబిడ్లారా, అదే సమయంలో ఇటలీ దేశంలో దేవాలయంలో దీవబలి పూజ చేస్తూ ఉండగా క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తాలు అప్పద్రాక్షరస రూపంలో వారికి ప్రత్యక్షమై ఈ పండుగకు మరింత బలాన్ని చేకూర్చింది. అందునిమిత్తమై 1264వ సంవత్సరంలో 4వ పోప్ అర్బన్ గారు ఈ యొక్క పండుగను విశ్వవ్యాప్తిగా ప్రకటించారు. ఈ విధముగా ఈ యొక్క మహోత్సవం అనేది వాడుకలోనికి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా అదుగో ఆనాడు పాత నిబంధనలో అరణ్యంలో వాళ్ళు మన్నాను భుజిస్తే, ఈనాడు మనం క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ నిత్య జీవితాన్ని పొందాలని వాళ్ళు మన్నాను భుజించి మరణించారు. కానీ మనం క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తాల ద్వారా ఎల్లప్పుడూ కూడా జీవిస్తామని తెలియజేస్తూ ఉన్నా. ఈ విధముగా క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తాల ద్వారా మనం బలాన్ని పొందాలి అంటే తరచుగా పాప సంకీర్తనాలు చేస్తూ ఉండాలి. మరి వాక్యాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వాక్యములో వారిని 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించింది అనుకువ మరియు వినయం నేర్పించడానికి. మొదటిగా ఆకలితో బాధించినప్పటికీ మన్నాతో వారిని సంతృప్తిపరిచారు. భగవంతుడు ఆ సమయంలో అంటారు, మానవుడు కేవలము భోజనం వలనే జీవింపజాలడు, కానీ ప్రభువు నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని దేవాదేవుడు తెలియజేశారు. 8వ అధ్యాయం 8వ వాక్యంలో అచ్చట గోధుమ, యవ, ద్రాక్ష, అంజూరములు, దానిమ్మలు, ఒలివులు పండును, తేనె లభించును. అచ్చట అన్నమునకు కొదవలేదు, నీ అవసరములన్నీ తీరును. అచ్చటి శిలల్లో ఇనుము దొరుకును, కొండల నుండి రాగి త్రవ్వవచ్చును అని. అంటే దేవునికి అంటిపెట్టుకున్న వారికి ఎటువంటి కొదవ లేదు అన్న విధముగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా క్రీస్తు భగవంతుడు అప్పద్రాక్ష రసాలను ఇవ్వడానికి, రొట్టె రసాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే, నిర్గమకాండము 12వ అధ్యాయంలో పాస్కా పండుగ సందర్భం, వారి యొక్క విముక్తి సందర్భంలో దేవాదేవుడు 3-4 వాక్యాల్లో సెలవిస్తున్నా, ఇదిగో మీ యొక్క కుటుంబంలో ఒక గొర్రెపిల్లను ఎన్నుకోండి, దానిని వధించి విందు ఆరగించండి. ఆ యొక్క జీవిత విధానంలో గొర్రెపిల్ల అనేది విందుకు నాంది. మరి నూతన నిబంధనలో అటువంటి గొర్రెపిల్ల క్రీస్తు భగవంతుడిగా సూచిస్తున్నా. రొట్టెను అందుకొని ఇది నా శరీరమని, ద్రాక్షరసం తీసుకుని ఇది నా రక్తమని,
నేను వచ్చు వరకు దీనిని ప్రకటించమని ప్రభైన దేవాదేవుడే స్వయముగా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఈ యొక్క దివ్య సప్రసాద మహోత్సవం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. మరి ఈ యొక్క పవిత్ర గ్రంథ వాక్యాల్లో సువార్త పట్టణంలో ప్రభైన దేవాదేవుడు అంటున్నారు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని యోహాను సువార్త 6:49. కాబట్టి ఆ యొక్క శరీర రక్తాలను స్వీకరించిన వారిని మరి నిత్య జీవితాన్ని వసుకుతానని, అంతిమ దినం లేవనెత్తానని భగవంతుడే స్వయంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రియ దైవడ్లారా, ప్రభైన దేవాదేవుడు లూకాసు వార్త 14:15-24 ఒక రాజు విందును తయారు చేసి అనేక మందిని పిలిచారు. వారందరూ కూడా ఆహ్వానాన్ని అందుకొని రాలేకపోయారు. అప్పుడు రాజు అంటారు, ఇదిగో ఆహ్వానించిన వాళ్ళు ఎవరు కూడా దీనిని స్వీకరించడానికి అర్హత లేదు. కాబట్టి వీధులు ఉన్నవారిని, పేదలందరినీ కూడా తీసుకురమ్మంటున్నారు. ఈ విధముగా మనందరికీ అవకాశం ఉన్నా, ఆహ్వానం ఉన్నా, నిండైన దేవబలియాగంలో భాగస్థులై దేవుని యొక్క శరీర రక్తాలని స్వీకరించలేకపోతున్నా. ఒకవేళ మన జీవితాలు అలా ఉంటే మార్చుకోమని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. లూకాసు వార్త 22:19 దీనిని నా జ్ఞాపకార్థం చేయండి, ఎన్నిసార్లైనా దీన్ని భుజించవచ్చు అన్న విధంగా గుర్తు చేస్తున్నా. నా రెండో రాకడ వరకు దీన్ని మీరు ఎల్లప్పుడు కూడా జ్ఞప్తికపరచుకుంటని ప్రభైన దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క దివ్య సప్రసాదంలో ముఖ్యమైన 3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఈ యొక్క దివ్య బిందు నిత్య జీవితంలో మనం ప్రవేశించడానికి మన యొక్క ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేది. నిత్య జీవం పొందడానికి ఇచ్చే ఆహారం ఈ యొక్క దివ్య సప్రసాదం. రెండవది ఐక్యపరిచే విందు ఈ యొక్క దివ్య సప్రసాదం. మూడవది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గుర్తు చేసేది దివ్య సప్రసాదం. మనందరం కూడా ఈ లోకంలో ఎన్నో రకాలైన ఆలోచనతో ఉంటాం. ఈ లోక సంబంధమైన శరీరాన్ని పోషించడానికి రకరకాల రుచికరమైన భోజనాలని మనం స్వీకరిస్తాం. శారీర సంబంధమైన భోజనం ఇలా ఉంటే మరి ఆత్మ ఎల్లప్పుడూ జీవించే దానికోసం ఇంకెంతగా మనం నిండైన దివ్యబలియాగంలో భాగస్థులై దేవాదేవుని యొక్క మహిమలో భాగస్థులు కావడానికి దివ్య సప్రసాదం కోసం తరచుగా పాప సంగీతనాలు చేస్తూ స్వీకరించాలని హృదయ పరిశీలన చేసుకుందాం. మరి మనందరినీ కూడా ఐక్యపరిచే విందు అనేక ఆ యొక్క గోధుమ గింజలు కలిస్తేనే పిండై రొట్టె అవుతుంది. అదే విధముగా మరి 100,000 ద్రాక్ష పండ్లు కలిస్తేనే రసముగా తయారవుతుంది. అది గోధుమ పిండిని తయారు చేయడానికి అన్నిటిని కూడా ఐక్యపరుస్తున్నాడు. ద్రాక్ష రసాన్ని కూడా తయారు చేయడానికి ఐక్యపరుస్తున్నాడు. అదే విధముగా ఈ లోకంలో మనందరము కూడా కుల మత భేదాలు లేకుండా, పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరం ఒకటే ఐక్యమైన నిండి పూజలో భాగస్థులు కావడానికి భగవంతుడు ఐక్యపరిచే విందు దివ్య బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ధనికుడికైనా పేదకుడికైనా అదే దివ్య బలి పూజ. మరి ఉన్నవాడికైనా లేనివాడికైనా, తక్కువ కులస్తులైనా ఎక్కువ కులస్తులైనా అదే దివ్య బలి పూజ, అదే దివ్య సప్రసాదం, అదే ప్రసంగం. అందుకే భగవంతుని ఇది ఐక్యపరిచే విందు. మూడవదిగా దేవుని యొక్క సాన్నిధ్యం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా దేవాదేవుడు దివ్య సప్రసాదంలో ఉన్నాడని నిరూపించడానికి పునీత పాదువాపురి అంతోని గారు సహితము ఆ యొక్క దేవుడంటే విశ్వాసం లేని హైందవుడి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి 3 రోజుల పాటు ఆ యొక్క గాడిదను కట్టివేసి, 3వ రోజు ఒక పక్క దానికి కావలసిన గడ్డిని నీటిని, ఇంకో పక్క దివ్యమందసాన్ని పెట్టినప్పుడు దివ్యమందసం దగ్గరకు వచ్చేది మోకరించింది. అప్పుడు అతడు మారు మనసు పొంది దేవుని విశ్వాసపూరితమైన జీవితాన్ని కొనసాగించడానికి జ్ఞానస్థానం పొంది దేవుని బిడ్డగా మారాడు. అందుకోసమే విచారణ దేవాలయంలో దివ్య మందస్సంలో భగవంతుడు ఎల్లప్పుడూ మన కోసం రేయింబవలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధముగా దివ్య సప్రసాదంలో అనేక అద్భుతాలు జరిగి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాల ద్వారా ప్రభైన దేవాదేవుడు మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఇటలీ దేశంలో మరి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతం 1920వ సంవత్సరంలో అనేక గొప్ప గొప్ప వైద్యుల ద్వారా, శాస్త్రజ్ఞుల ద్వారా పరిశీలించి క్రీస్తు భగవంతుని యొక్క రక్తము శరీరముగా వాళ్ళు భావించారు.
ఈ విధముగా క్రీస్తు భగవంతుడి యొక్క రక్తం, శరీరం ఎల్లప్పుడూ కూడా సజీవంగా మన యొక్క ఆత్మకు బలాన్ని ఇచ్చే విధముగా ఉంది. అటువంటి శరీర రక్తాలను స్వీకరిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈ మహోత్సవం రోజున ప్రతి విచారణలో మరి ఈ పవిత్ర దివ్య ప్రసాద ఆరాధన, కొన్ని గ్రామాల్లో పురవీధుల్లో ఊరేగింపు, ఆ దివ్య మందస్సానికి మనం ఇచ్చే విలువ మనందరూ కూడా దేవునికరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడున్న యువత దివ్య సప్రసాదముల గొప్పతనాన్ని తెలుసుకొని పాప సంకీర్తనాలు చేస్తూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా ఉండే గొప్ప భాగ్యం కోసం భగవంతుని ప్రార్థన చేద్దాం. మనం స్వీకరించే దివ్య సప్రసాదంలో క్రీస్తు భగవంతుడు ఎల్లప్పుడూ సజీవముగా ఉన్నారని విశ్వసిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని, ప్రభైన దేవాదేవుడు మనందరిని ఆశీర్వదించాలని దేవాదేవుని వేడుకుందాం. ప్రభైన దేవాదేవుడు వాక్యాల ద్వారా మనందరినీ, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దైవ కృప అనుగ్రహాలతో దీవించుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు ఎల్లకాలం మనందరిని ఆశీర్వదించి తన యొక్క కృపకు పాత్రలు చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.